ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. పరమాత్మ స్వయంగా గరుత్మంతుల వారికి చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని వేదవ్యాసుల వారు మనకు గరుడ పురాణంగా అందించారు. అలాంటి ఆ గరుడ పురాణాన్ని ఇవాల్టి రోజు సందర్భాన్ని చెప్పుకునే ముందు నరసింహ శతకంలో ఒక 2 పద్యాలని మనం ఆ శ్రీహప్పతి పరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా, ఎండినయూళ్ళగోడెరిగింపడెవ్వడు, పండినయూళ్లకు ప్రభువులంతా, ఇతడు పేదయటంచు ఎరిగింపడెవ్వడు, కలవారి సిరులెన్నగలరు చాలా, తనయాది చేష్టల తప్పెన్నడెవ్వడు, పెరకాంత తప్పెన్న పెద్దలంతా, ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచును పలుకవలెను. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, తల్లి గర్భము నుండి ధనముదేడెవ్వడు, వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమెగాని మెరగు బంగారం ముంగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు, పొందుగా మరుగైన భూమిలోపల పెట్టి దానధర్మము లేక దాచి తులకు దొంగలకిత్తురో దొరలకగునో, తేనె జుంటి గలియవా తెరువరులకు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా, తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నిన్నటి దానికి కొనసాగింపు ఇవాళ చెప్పుకుందాం. దానాలు ఇవ్వడం, ఇది మనం చెప్పుకుంటున్నాం. అంటే మానవ జన్మ చాలా అపురూపమని, ఆ అపురూపమైనటువంటి జన్మ పరమాత్మ యొక్క సేవలోను, ఆర్తులు దీనుల యొక్క సేవలోను, దాన ధర్మాలతోనూ జీవితం వెళ్ళమార్చమని పెద్దలు చెప్పారు. మరి ఒకవేళ కొన్ని బ్రతికి ఉండగానే దానాలు చేసుకోమని చెప్పారు. శయ్యాదానం, భూదానం, గోదానం, షోడశ మహాదానాలు కూడా తాను బ్రతికి ఉండగా చేసుకోవచ్చు. ఒకవేళ వాడు పరమలోభి గనక అయితే, వాళ్ళ కొడుకులు గనక పరమధార్మికులైతే ఆయన పోయిన తండ్రి కోసం వాళ్ళు చేయొచ్చు. అంగో అలా దానాలు ఎవరికి చెయ్యాలి? దానము ధర్మము ఈ రెండు చూడ్డానికి ఒకలాగే ఉంటాయి, కానీ ధర్మం వేరు, దానం వేరు. దానం సశాస్త్రీయంగా మనం ఇవ్వాలి. ధర్మం జాతి కుల మత భేదాలు లేకుండా ఎవరికైనా సరే ధర్మం చేయవచ్చు. ఇప్పుడు దానాలు ఇవ్వమని చెప్పడం వల్ల ఎలాంటి వారికైనా సరే దానం చేయొచ్చు అన్నది ముఖ్యం అనుకోరాదు. దానం పుచ్చుకోగల వారికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. నిరంతర భగవద్ధ్యానాసక్తులు అయి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలవారు అయి ఉండాలి, వేదశాస్త్ర ఆగమ పురాణాధ్యయన పరులు అయి ఉండాలి, మంచి పనులు చేస్తూ లోకహితాన్ని కోరేవారు అయి ఉండాలి, బ్రహ్మ విద్యానుష్ఠాన పరులు అంటే గాయత్రీ మంత్రానుష్ఠాన పరులు అయి ఉండాలి, సద్బ్రాహ్మణులు అయి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే దానాలు ఇవ్వాలి. ఇంకా చలిని పోగొట్టగల గుణం అగ్నికి ఎలా ఉంటుందో, విషాన్ని దించగల గుణం మంత్రానికి ఎలా అయితే ఉంటుందో, అదే రీతిగా ఉత్తమునికి ఇచ్చినటువంటి దానం సహజంగానే ఫలదాయకం అవుతుంది. ఇటువంటి గొప్పవారికిచ్చే దానం వల్ల దాతకు పాప విమోచనం కలుగుతుంది.
ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేవారు గోదానం మొదలైనవి వేదశాస్త్రాలు బాగా తెలిసిన బ్రాహ్మణునికి ఇవ్వడం మంచిది. సదాచారవంతుడు కాని వారికి ఇచ్చేటువంటి ఏ దానమైనా సరే నిరర్ధకమే అవుతుంది. సరికదా దాతకు అది నరక ప్రాప్తి కలిగిస్తుంది. అక్కడితో ఆగక దాత గ్రహీతలు అంటే పుచ్చుకున్నవాడికి ఇచ్చినవాడికి కూడా 21 తరాలు కట్టి కుడుపుతూ ఉంటుంది. అలా పొరపాటుగా ఇవ్వబడిన దానం. ఒక గోవును ఒకరికే దానం ఇవ్వాలి. ఏ కాలంలో అయినా ఒక గోవును అనేకులకు దానం ఇవ్వకూడదు. దానంగా ఇవ్వబడినటువంటి గోవుకు వెలకట్టి ద్రవ్యంగా మార్చి ఎవరు పంచుకున్నా అది ఇచ్చిన వారికి నరకప్రాప్తి తప్పదు. కనుకనే ఇన్ని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇంకా యోగ్యులైన వారికి భక్తితో చేసిన దానం వల్ల దాతకు ఆ జన్మలోనే గాని పై జన్మలోనైనా ఫలితం ఉంటుంది అనడానికి సందేహించక్కర్లేదు. ఇది పెట్టెలో తాళం వేసి దాచుకున్నటువంటి నిధి ఎలాంటిదో అలాంటిది. ఇంకా ఒక మహాసంపన్నుడు కాలం తీరి మరణించాక భక్తి శ్రద్ధలతో ఆ ధనుకుని పుత్రుడు దాన ధర్మాలు ఎంత అధికంగా వెచ్చించినా కలిగే సద్గతి కంటే సామాన్యుడైనప్పటికీ పుత్రవంతుడు కానప్పటికీ తన చేత్తో తానే స్వయంగా దానం ఇచ్చేవాడికి కలిగే సద్గతి మిన్నగా ఉంటుంది. కనుకనే సద్గతులు పొందడానికి కావలసిన సాధనాలన్నీ కూడా మనం చక్కబరుచుకోవాలి. అనగా సద్గతి ఎక్కడ వస్తుంది? మనం వివాహంలో మీరందరూ కూడా చాలా విషయాలను వినడానికి తగినటువంటి అవకాశాలు ఉండవు. అందుకనే దేవతామూర్తుల కళ్యాణాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు వింటే మన అమ్మాయి అబ్బాయి వివాహాల్లో ఏమేమి విషయాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సంతానం కోసము అని మేము అబ్బాయి చేత వివాహం చేసుకుంటున్నాము అని చెప్పించము. ధర్మ ప్రజా సంపత్త్యర్థకం స్త్రియం ఉద్వహే. ధర్మ సంతానం కోసం ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటున్నానంటాడు వాడు. ఏ సంతానమన్నా ధర్మ సంతానమన్నా ఒకటా కాదా అంటే కాదు. ధర్మ సంతానము అంటే విభీషణుడు లాంటి సంతానం, సంతానము అంటే ఇంకో నాకులాగా రావణాసురులాగా ఇలాంటి సంతానాలు. ఈ రెండింటికి తేడా ఉంది. అందుకని ధర్మ ప్రజా సంపత్త్యర్థకం అనే చెప్తారు. అంటే ధర్మ సంతానం కోసం వివాహం. ఇదంతా కూడా ఒక గొప్ప విచిత్రమైనటువంటి బాండ్. ఇది మనం ఏ సమయంలో పడితే ఆ సమయంలో వివాహం చేయడం ఇలాంటివి కాకుండా వాటికి నిర్దిష్టమైనటువంటి ముహూర్తాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే సంతానం సరైనదైతే మనం తరిస్తాం. అందులో కూడా కన్యాదానంలో కూడా మనం ఏమని చెప్తాం? దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం సర్వేషాం పితॄణాం నరకాదతి ఉత్తీర్య మయా సహ. నాతో కలిపి వెనకాల జరిగిపోయిన వాళ్ళు ఒక పత్తరాలు, నా కొడుకు తర్వాత ఉండేవాళ్ళు ఇంకో పత్తరాలు, నాతో కలిపి 21 తరాలు ఈ కన్యాదానం వల్ల తరిస్తారు అని చెప్పుకుంటాం మనం. అంగో అలాంటి అద్భుతమైన ప్రక్రియ మన భారతీయ సాంప్రదాయంలో ఉంటుంది. అందుకని సద్గతులు కావాలి అంటే మొట్టమొదట ఏంటయ్యా కావాలంటే ధర్మ సంతానం కావాలి. శారీరక బలం క్షీణించేలోగా, ఆయుఃప్రమాణం తగ్గిపోయేలోగా సత్కర్మాచరణ చెయ్యాలి. మనందరికీ చిన్నప్పటి నుంచి బాగా నూరి పోసేసింది ఏంటయ్యా అంటే చివరిలో చదువుగానే సహస్రనామం. అప్పుడే కంగారేంటి? పెళ్ళైన కొత్తలో మొన్ననే కదా పెళ్ళయింది, ఇప్పటి నుంచి ఎందుకు? అతనితో పాటు శుభ్రంగా ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు కదా. ఈ శుక్రవారం పూజలు, మంగళవారం నాడు గౌరీ పూజలు ఇవన్నీ అవసరమా? ఓ 50 60 వచ్చిందో చేసుకుంది కానిలే అని ఈ తల్లిదండ్రులు, ఆ అత్తమామలు వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని అబ్బాయిల్ని వెనక్కి లాగేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ కాలం బలీయమైంది. ఏ క్షణంలో అది మనల్ని పట్టుకుపోతుందో కూడా తెలియదు. అలా తెలియనప్పుడు మనం ఆ జాగ్రత్త ఎందుకు వహించకూడదు? అదే పరమాత్మ అలాంటి జాగ్రత్త తీసుకోమంటున్నారు. అంత్యకాలంలో విచారించడం అవసరం లేకుండా ముందుగానే జాగ్రత్త పడడం విజ్ఞవంతులైనటువంటి వాళ్ళ లక్షణం. అది విస్మరించినా ఆ తర్వాత వగచినా ప్రయోజనం లేదు. నరసింహశతకంలోనే కొంత ముందుకు వెళ్తే ఇంకో పద్యంలో ఆ యముడు దూతలు వచ్చి నిన్ను గుద్దుకుని తీసుకువెళ్ళిపోతుంటే గంతులేసి అరిచి అప్పుడు ఉపయోగం లేదు, అందుకని నువ్వు ఇప్పటికే నామస్మరణ చేయడం మొదలుపెట్టమంటాడు ఆయన. ఆ తర్వాత ఎప్పుడో చేద్దామంటే ఏముందండి? చివరిలో గొంతు పెగలదు, కఫం వాతం పైత్యం చేత గొంతు రాదు.
ఇంకా బాగా ఈ ఇహలోకంలో ఉండే వాటి మీద బాగా ఉన్నటువంటి ఆవిడ ఎవరన్నా గనక ఆ చివరి కాలంలో ఉంటే నారాయణ అనిపిద్దామని గనక మనం ఎలాగైనా ప్రయత్నం చేద్దామని చెప్పి ఓ జనపనార కట్ట పట్టుకొచ్చి ఇదేంటి చెప్పు అంటే ఆవిడ పీచు అంటుంది తప్ప నారా అందు. ఇంకా ఎణ అన్నమాట ఇంకెప్పుడు అంటుంది, ఈలోగా మన ప్రాణాలు పోతాయి. అంగో అలాగా ఏదైనా సరే ముందుగా మేలుకొని చేసుకోవడం చాలా ఉత్తమం. ఇంకా ఎలా ఉంటుందంటే పరమాత్మ చెప్పిన ఉదాహరణ, ఇల్లు కాలుతుంటే అప్పుడు పలుగు పారా పట్టుకొని మనం బావి తవ్వితే ఉపయోగం ఏంటి? ఎప్పటికవుతుందా బావి? ఎప్పటికి వాడు ఇల్లు అర్పుతాడు? పుణ్యస్థలాల్లో వృషోత్సర్జనం అంటే చెప్పుకున్నాం మనం ఈ మాటకు అర్థం ఆబోతుని అచ్చు వేసి విడవడం. అది పుణ్యస్థలాల్లో చేస్తే చాలా గొప్పట. ఈ దానంలో ఎటువంటి లోపాలున్నప్పటికీ కూడా అవి సమసిపోతాయి. ఇక పుత్రుడన్నారన్న గర్వం చేత తన చేత్తో ఎవరికి ఏ దానాన్ని చేయనట్టి వాడికి సద్గతులు రావు. అంటే సంతానం ఉంటే చాలు కదా, పున్నామనరకం తరించేస్తాం కదా అని వాడు ఏ దానాలు చేయకపోతే మాత్రం వాడికి దుర్గతులు తప్పవు. అన్నింటికంటే ముఖ్యమైనది దానం విరివిగా చేయాలి. శ్రియాదేయాత్ హ్రియాదేయాత్, ఈ రెండూ కూడా చాలా ముఖ్యం. శ్రియాదేయాత్ అంటే మనకి కలిగి ఉన్నంతలో చెయ్యాలి దానం. హ్రియాదేయాత్ అంటే ఇంతకంటే చెయ్యలేకపోతున్నానని నేను అని సిగ్గుపడుతూ చెయ్యాలి. రాముడు అలాంటి వాట. ఈ సందర్భం ఇదివరకు మనం సుందరకాండలో కూడా చెప్పుకున్నాం. మునులందరూ కూడా రాముల వారి దగ్గరికి వచ్చి మేము కష్టాలు పడుతున్నాం రాక్షసుల వల్ల అంటే, నా అంతట నేనుగా ముందుగానే వచ్చి మీ దగ్గర ఏమి కష్టపడుతున్నారని అడగలేకపోయానే, ఎంత సిగ్గుగా ఉంది నాకని కళ్ళమని నీళ్లు పెట్టుకున్నట్ట. వాళ్ళు వచ్చి చెప్పడం ఎంత కష్టమది. ఒక రాజుగా తాను ముందుగా వెళ్ళి వాళ్ళని అడగాలి. అంగో అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకు అవుతారంటే తమ తప్పు తెలుసుకున్నవాడు ఎప్పుడూ గొప్పవాడు అవుతాడు. అంగో రాముల వారు అక్కడ చూపిస్తారు. అవకాశం లేనప్పుడు ఉన్నంతలో దానం చెయ్యాలి. దానం మాత్రం దానికి నియమం లేదు ఇన్ని లక్షల రూపాయలని. మీరు ఒక 10 రూపాయలు దానం ఇచ్చినా అది దానమే, కానీ మీ స్థాయికి తగ్గట్టుగా దానం ఉండాలి. ఇంకా దానాలకు ఉత్తమ సమయాలు ఏంటో చెప్తున్నారు పరమాత్మ. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున, ఉత్తరాయణంలో శుక్లపక్షం లేదా కృష్ణపక్షంలో కానీ, ద్వాదశి రోజున కానీ, ఏదైనా పుణ్య తిథి నాడు కానీ, ఆ తిథికి నక్షత్రం కూడా మంచిదైతే ఇంకా మంచిది. సత్కర్మలకే తన్మానికమైనటువంటి దానాన్ని మనం ఆచరించాలి. దానం అన్నింటిలోనూ కూడా గొప్పది. ఇంకా ధనం ఆర్జించి కూడబెట్టడం వల్ల సంపన్నుడు అని లోకంలో మనందరము కూడా వ్యవహరించబడుతూ ఉంటాం. కానీ పైలోకంలో ఈ లౌకిక సంపన్నునికి అక్కడ ఏమాత్రం గుర్తింపు ఉండదు, వీసమెత్తు విలువ కూడా ఉండదు. అతని చేత సంపాదించబడినటువంటిది ధర్మ మార్గమా లేక వక్రమార్గమా అన్నది మొట్టమొదటగా పరిగణలోకి వస్తుంది. ఆ పైన దాన ధర్మాలు ఏ రీతిగా ఆ రుసుము వెచ్చించబడిందో కూడా చూడబడుతుంది. కనుకనే వృణేయాద్ దిన్నాధమానాయ తవ్యాన్ దాంఘ్రేయాసమును పశ్యేత్ పంథాం ఓ హి వర్తంతే రథ్యేవ చక్రాణ్యన మనం ఉపదిష్టంతి రాయ. ధనవంతుడు తప్పకుండా పేదలకు ఇవ్వాలి. దూరదృష్టితో మార్గాలు యోచించి ధనాన్ని పెంపొందింపు ప్రయత్నించాలి. ఎందుకంటే రథచక్రాలు తిరిగేటట్లుగా సంపద ఒకరి చేతిలోంచి మరొకరి చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందువలనే తాను ఆర్జించిన ధనం కానీ ద్రవ్యం కానీ తన స్వంతమే అనుకోవడం భ్రమ. అటువంటి మూఢుని చూసి దేవతలు పరిహసిస్తారు, నవ్వుతూ ఉంటారట. సత్పాత్రునికి ద్రవ్యదానం భూదానం చేస్తే భూదేవి కూడా సంతోషిస్తుందట. మంచివాడికి గనక భూదానం చేస్తే ఆమె కూడా సంతోషిస్తారట. అట్టి దాత ఇహపరాలు రెండింటా కూడా మేలు పొందుతాడు అని. లక్ష్మీదేవి ఎలా వస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది? సిరిత వచ్చిన వచ్చును స లలితముగా నారికేళ సరళము భంగిన్. సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణిని సుమతి. లక్ష్మీదేవి ఇంట్లోకి రావడం కొబ్బరికాయలోకి నీరు ఎలా వస్తుందో అలా వస్తుంది. ఎలా వస్తుందో మనం చూడడానికి అవకాశం లేదు. ఇంకా వెళ్ళిపోవడం కూడా ఏనుగు మింగేసినటువంటి వెలగపండు, అది ఎప్పుడన్నా ఏనుగు లెద్ద వేస్తే కనుక మీరు ఆ తర్వాత రోజు చూస్తే వెలక్కాయలాగే ఉంటుంది.
కావాలంటే ముందు మనం బరువు చూసుకోవచ్చు దానికి వెలక్కాయ పెట్టేటప్పుడు. కింద మళ్ళా ఆ ఏనుగు లెద్ద వేస్తే దాంట్లో వెలక్కాయ తీసి చూసి బరువు చూస్తే ఆ లోపల ఉన్నటువంటి గుజ్జు ఉండదు పగలగొడితే. ఆ గుజ్జు ఎలా తీస్తుంది అది అంటే తెలియదు. అలా లక్ష్మి వెళ్ళిపోతుంది. అందుకని లక్ష్మీతోయ తరంగభంగ చపల విద్యుచ్చలం జీవితం. మెరుపు లాంటిది జీవితం. ఆ అలలు వచ్చి ఒడ్డున కొట్టుకుంటే అలలు ఎలా విరిగిపోతాయో అలాగే లక్ష్మీదేవి కూడా చెంచల. ఓం చెంచలాయ నమః, ఓం చపలాయ నమః అని మనం చెప్పుకున్నారుగా వరలక్ష్మి వ్రతం నాడు. అది ఇంకా భార్యాపుత్రుడు అనేటువంటి మమకారాన్ని త్రికరణశుద్ధిగా విడిచిపెట్టి సంసార జంఝాటాలకు దూరంగా జరిగి సదా నన్నే స్మరిస్తూ తీర్థయాత్రాసక్తులై ఉండేవారికి దివ్యజ్ఞానం ఆత్మానందం తథ్యము. ఇక్కడ భార్యాపుత్రుడు అనే మమకారం వదిలిపెట్టేమంటే పెళ్ళైన కొత్తలో వదిలిపెట్టేమని కాదండి. ఎప్పుడైతే మనకి ఆశ్రమాలు 4 ఉంటాయి. బ్రహ్మచర్యం,